నమస్తే. సూపర్ 8 లో కీలక పోరుకు సిద్ధమైంది భారత. చెన్నై చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో చావో రేవో తేల్చుకున్నది. టీ20 వరల్డ్ కప్ లో భారత సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. కమాన్ ఇండియా అంటూ సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు జరగబోయే కీలక మ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారంతా. ఈ వరల్డ్ కప్ గ్రూప్ దశలో వరుస విజయాలతో సూపర్ 8 కు చేరిన టీమిండియా కంబ్యాక్ ఇస్తుందా? జింబాబ్వేను చిత్తు చేసి సెమీస్ ఆశలు సజీవం చేసుకుంటుందా? అసలు చెన్నై చిదంబరం స్టేడియంలో త్రివర్ణ పతాకం ఎగురవేస్తుందా? తేమ శాతాన్ని తగ్గించేందుకు అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక రసాయనం డ్యూక్యూర్ ఏ మేర ప్రభావం చూపనుంది? చర్చిద్దాం ఇవాల్టి స్పెషల్ డిబేట్లో. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. చంద్రశేఖర్ గారు, మొదటగా మీతో స్టార్ట్ చేస్తాను. రైట్, అంటే లీగ్ దశలో ఒక రకంగా విజృంభించిన భారత్ సూపర్ 8కి వచ్చినప్పటికీ సౌత్ ఆఫ్రికాతో ఒక్క ఓటమి, ఘోర ఓటమి ఈ రోజు సెమీఫైనల్ ఆశలపై కొంత ఆందోళన కలిగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిజంగా ఈ రోజు మ్యాచ్ భారత్కు ఎంత కీలకంగా ఉండబోతోంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ప్రణాళికలతో గ్రౌండ్లోకి దిగాలి? ఏం చెప్తారు? ఒక్క ఓటమి, కానీ ఆ ఒక్క ఓటమే చాలా ప్రభావాన్ని చూపించింది. ఎందుకంటే రన్ రేట్ అనేటువంటిది ఇక్కడ చాలా మేజర్ రోల్ ని ప్లే చేసింది. ఓటమి గెలుపు దట్స్ ఓకే, సహజంగానే సూపర్ 8 అయినా కూడా మనకి తెలిసినటువంటిది అవుట్ ఆఫ్ 3 2 గెలిస్తే చాలు. అంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా సెమీస్ ఫైనల్స్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి మ్యాచ్ ని ఏకంగా అంత భారీ తేడాతోటి ఓడిపోవటం తోటి నెట్ రన్ రేట్ కీలకమైపోయింది. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే అటు వెస్టిండీస్ జింబాబ్వే మీద కూడా భారీ నెట్ రన్ రేట్ తోటి గెలవడం, ఈ రెండు ఈక్వేషన్స్ మనకి దెబ్బపడ్డాయి నిజంగా. దాంతో సెమీఫైనల్స్ ఆశలు అనేటువంటి చాలా బ్లింకరింగ్ స్టేజ్ లోకి వచ్చేసింది. కాకపోతే గమనించాల్సింది ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి మనకి. ఆ 2 కూడా గెలిచేట్లయితే కనుక ఎట్లాగో ఇప్పుడు అఫ్ కోర్స్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అట్లీస్ట్ వెస్టిండీస్ ఓడిపోయేటువంటి పరిస్థితిలోనే ఉంది సౌత్ ఆఫ్రికా మీద యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి మన మ్యాచ్ సినారియోని కనుక గమనించినట్లయితే. సో కాబట్టి ఒక రకంగా సౌత్ ఆఫ్రికా ఏదైతే మన దారుల్ని సంక్లిష్టం చేసిందో అదే సౌత్ ఆఫ్రికా మనకి దారుల్ని మరొకసారి ఓపెన్ చేస్తూ ఉంది సెమీఫైనల్స్ కి వెళ్లేటువంటి విధంగా. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ 8 మొదటి మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టుగా ఎట్లాంటి ప్రణాళికలతోటి వెళ్ళాలి అనేటువంటిది, ఒక ఆటగాడి మీద డిపెండ్ అవటం అనేటువంటిది ఎంత ఇబ్బంది. పవర్ ప్లే లో మనం సో దీంట్లో కనుక వరల్డ్ కప్ లో గమనించినట్లయితే అన్ఫార్చునేట్లీ మిగిలినటువంటి టీంలతో కంపేర్ చేసుకున్నప్పుడు పవర్ ప్లే లో ఖచ్చితంగా ఒక వికెట్ అయినా కోల్పోతూ ఉన్నాం. లెట్ ఇట్ బి అభిషేక్ శర్మ కావచ్చు, లేకపోతే ఇషాన్ కిషన్ కావచ్చు, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది అకేషన్స్ 2-3 వికెట్స్ కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి పవర్ ప్లే లో వికెట్ ని కోల్పోకుండా ఆడటం అనేటువంటిది నెంబర్ 1. ఆ నెంబర్ 2 పాయింట్ ఏంటంటే మిడిల్ ఓవర్స్. అసలు ఎక్కడైతే కనుక టీ20కి సంబంధించి స్ట్రెంథెన్ చేసేటువంటి మిడిల్ ఓవర్స్ ఉన్నాయో 7 to 15 ఓవర్స్ ని కనుక మీరు గమనించినట్లయితే ఓవరాల్ రైట్ ఫ్రమ్ మ్యాచ్ నెంబర్ 1 లీగ్ ఫేస్ నుంచి కూడా మన రన్ రేటు కేవలం 7.53 గా ఉంది. ఇదే మిగిలినటువంటి అన్ని కంట్రీస్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు, పర్టికులర్ గా సూపర్ 8 కి వచ్చినటువంటి మిగిలినటువంటి 7 కంట్రీస్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు ద లీస్ట్ యావరేజ్ ఇండియాదే ఉంది. సో అది ఒక వర్రీడ్ ఫ్యాక్టర్. సో వీటి నుంచి కనుక బయటపడేట్లయితే ఈ రోజున డెఫినెట్ గా విజయాన్ని సాధించవచ్చు. మోర్ ఓవర్ ఇండియాకి మంచి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ ఉన్నాయి. మనకి తెలిసినటువంటిదే చెన్నై వికెట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ స్లో టర్నర్. అందుకనే ఫస్ట్ ఎవర్ టెస్ట్ క్రికెట్ లో కూడా ఫస్ట్ ఎవర్ టైడ్ మ్యాచ్ ఇక్కడే జరిగింది మనం గుర్తుపెట్టుకుంటే కనుక. సో ఆ ట్రెడిషన్ అలా కొనసాగిస్తోంది. ప్లస్ లాస్ట్ 2 days నుంచి అక్కడ వెదర్ కూడా వాన పడుతూ ఉంది. ఇవాళ ఆఫ్ కోర్స్ వాన పడలేదు, ఇట్స్ క్లియర్ వెదర్, బట్ ఆ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా దాని మీద ఉంటుంది. కాబట్టి స్లో టర్నర్ మనకి వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ డెఫినెట్ గా ఈ రోజున ఆడే అవకాశం ఉంది. వీటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ఎస్ జింబాబ్వే మీద ఇండియాకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఎక్కడ లోపం అనేటువంటిది పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా నెగోషియేట్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. లెట్ ఇట్ బి బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ బ్యాటింగ్ సెకండ్. ఓకే, రైట్. సుధీర్ గారు, అంటే ఈ సీజన్ లో జింబాబ్వే ఆట తీరు గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్పాలి? ఈ రోజు చాలా కీలకమైన మ్యాచ్ ఉండబోతోంది. అంటే పేరుకు చిన్న జట్టు అయినప్పటికీ కూడా ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో అందరం చూస్తూ ఉన్నాం. ఎలాంటి జాగ్రత్తలు భారత్ ఇంకా తీసుకోవాలంటారు జింబాబ్వే విషయానికి వస్తే? ఐ థింక్ జింబాబ్వే ఈ టోర్నమెంట్ లోనే కాదు, మీరు అంటే 1983 నుంచి చూసినట్లయితే ఐ థింక్ దే హావ్ బీన్ ఏ గుడ్ సైడ్ అండి. అంటే వాళ్ళు అఫ్ కోర్స్ ఏ టోర్నమెంట్ గెలవకపోయినా కానీ డెఫినెట్లీ దే ఆర్ ఏ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ ది ఆపోనెంట్స్, అందులో డౌట్ లేదు. అండ్ ముఖ్యంగా ఆస్ట్రేలియన్స్ విషయంలో వాళ్ళు ప్రతిసారి కూడా
అట్లా కావడం చూస్తూ వచ్చాం. దే ఆర్ ఎ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్నటువంటి టీంలో చాలా మంచి బౌలర్స్ ఉన్నారు, అండ్ దట్టు శ్రీలంక లాంటి పిచ్చెస్ పైన విక్టరీస్ సాధించారంటే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. అండ్ సిమిలర్ గానే ఉంటాయి ఇండియాకు శ్రీలంకకు, అంత పెద్ద తేడా ఉండదు. బట్ దే గాట్ బంచ్ ఆఫ్ క్రికెటర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి బిట్స్ అండ్ పీసెస్ క్రికెట్. బౌలింగ్ చేయగలుగుతారు, బ్యాటింగ్ చేయగలుగుతారు. ఇవాన్స్ వరకు, మనుమాని స్టార్టింగ్ లో, తర్వాత మీకు బెన్నెట్, సికిందర్ రాజా ఇంజరీ కొంచెం ఈ రోజు మేబీ బిట్ ఆఫ్ వర్రీగా ఉంది వాళ్ళకు. బట్ హీ విల్ ప్లే, అఫ్ కోర్స్ హీ హ్యాస్ టు ప్లే కెప్టెన్ కనుక. అండ్ మధురబాని చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎంగరావా అలాగేం తక్కువ టీం ఏం లేదు. అండ్ జింబాబ్వేతో నేను ఏమనుకుంటాను, ఈ రోజు జస్ట్ విన్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ ఇండియా. బికాస్ అఫ్ కోర్స్ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు మేబీ వెస్టిండీస్ ఈ రోజు ఓడిపోయే ఛాన్స్ కనబడుతుంది కనుక అది బిట్ ఆఫ్ సై ఆఫ్ రిలీఫ్ కావచ్చు. కానీ బట్ అగైన్ ఇప్పుడు ఈ రోజు జింబాబ్వే తోటి ఇండియా గెలిచిన తర్వాత కూడా నెక్స్ట్ వెస్టిండీస్ ఇండియా తోటి ఆడతారు. అండ్ అది కూడా గెలవాల్సిందే. అది ఒక వర్చువల్ క్వార్టర్ లాగా, ఫైనల్ లాగా అయిపోతుంది ఇండియాకు వర్సెస్ వెస్టిండీస్. అండ్ సౌత్ ఆఫ్రికా అఫ్ కోర్స్ ఈ రోజు గెలిచిన తర్వాత ఇండియాను ఓడించున్నారు కనుక వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఎందుకంటే 2 బెస్ట్ టీమ్స్ ఓడించున్నారు. అండ్ వాళ్ళకి నెక్స్ట్ జింబాబ్వే తోటి అంత పెద్ద కష్టం కాకపోవచ్చు అనిపిస్తుంది. ద కైండ్ ఆఫ్ ఫార్మ్ దే ఆర్ ఇన్ యాక్చువల్లీ. సో జింబాబ్వే ఐ థింక్ యూ కాంట్ అండర్స్టిమేట్ దెమ్ అండి. దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. అండ్ ఒక చిన్న విన్ ఏం సరిపోదు. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ బీటింగ్ జింబాబ్వే బై 10 runs 15 runs ఆడలేకుంటే 2 wickets సరిపోదు. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే నేను అనుకుంటాను 200+ స్కోర్ చేసి మన వెస్టిండీస్ జింబాబ్వేని ఓడించినట్టుగా ఓడియాలి. అప్పుడే వాళ్ళు కొంచెం ఫస్ట్ ప్లస్ లోకి వస్తారు. రన్ రేట్ అనేది అబ్సల్యూట్ ఇట్స్ గోయింగ్ టు బి, ఎందుకంటే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా ఇస్ గోయింగ్ టు బి క్వార్టర్ ఫైనల్ అయిపోతుంది. ఈ రోజు వెస్టిండీస్ ఎలా ఓడిపోయే ఛాన్స్ కనబడుతుంది కనుక దట్ మ్యాచ్ ఇప్పుడు ఇండియా గెలవాలి. అయిన తర్వాత ఆ మ్యాచ్ అనేది అఫ్ కోర్స్ క్వార్టర్ ఫైనల్. జింబాబ్వే అఫ్ కోర్స్ ఓడిపోయినట్లయితే దే విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ లైక్ శ్రీలంక. ఓకే, అంటే సుధీర్ గారు మీరు చెప్పినట్టుగా మామూలు విక్టరీ అయితే సరిపోదు. ఈ నెక్స్ట్ 2 matches కూడా భారీ విజయం ఉండాలి, నెట్ రన్ రేట్ కి సహకరించే విధంగా ఉండాలి. కాబట్టి టీంలో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుందా? బ్యాటింగ్ టీంలో కావచ్చు, బౌలింగ్ విభాగంలో కావచ్చు, ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఉంటే ఎలాంటి చేంజెస్ ఉండాలి? ఈసారి సంజు శాంసన్ కి ఏమైనా తుది జట్టులో తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? సంజు శాంసన్ ఇంక్లూడ్ కావచ్చు, ఎందుకంటే రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ కొంచెం ఏలింగ్ ఫాదర్ కనుక వెళ్ళాడు. ఈస్ కమ్ బ్యాక్ ఇన్ టు ద జాయిన్ అయినాడు కానీ బట్ అతను నేను అనుకుంటాను కొంచెం మెంటల్ గా ఎలా ఉన్నాడు, ఫిట్ గా ఉన్నాడు, వి డోంట్ నో దట్. బట్ సంజు శాంసన్ అతని ప్లేస్ లో ఈరోజు ఛాన్సెస్ ఉంది ఆడించే. ఎందుకంటే రింకు సింగ్ కంటే నేను అనుకుంటాను అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో సంజు శాంసన్ కొంచెం ఒక బ్యాటర్ గా ఉపయోగం. ఎందుకంటే మీకు టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ ఆ 3 ducks తర్వాత కొంచెం ప్రెషర్ లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా అరైజ్ అయినట్లయితే ఐ థింక్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది కనుక సంజు శాంసన్ తీసుకుంటారు. అండ్ సంజు శాంసన్ తో పాటు అక్షర్ పటేల్ కూడా ఐ థింక్ ఇంక్లూడెడ్. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ హోమ్ వికెట్ అయినా కానీ అక్షర్ పటేల్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ కీ అండి. అసలు మీరు చూడండి అమెరికాతో జరిగిన మ్యాచ్ లో కానివ్వండి, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కానివ్వండి, శ్రీలంకలో, ఇండియాలో ఈ ప్లేడ్ బెటర్ రోల్ యాక్చువల్లీ, కీ రోల్. సో అతను నేను అనుకుంటాను ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా విషయంలో నేను అనుకుంటాను ఏం చేంజెస్ ఉండకపోవచ్చు, సేమ్ బ్యాటర్స్ ఉంటారు. అండ్ బౌలింగ్ లో కూడా బుమ్రా ఉండాల్సిందే, మీకు హర్షదీప్ అఫ్కోర్స్ కీ బౌలర్, హార్దిక్ పాండ్యా ఈ 3 పేసెస్, అండ్ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ మెయిన్ స్పిన్నర్స్ గా ఉంటారు. సో ఐ థింక్ దీస్ 2 చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ లాగా కనబడుతున్నాయి ఈ రోజు. ఓకే, చంద్రశేఖర్ గారు, అంటే ఇప్పుడు ఈ జింబాబ్వే టీంకి వచ్చినప్పటికీ కీ ప్లేయర్స్ అంటే వాళ్ళ గురించి ఎలా మనం మాట్లాడుకోవాలి? వాళ్ళని కట్టడి చేయాలంటే ఎటువంటి గేమ్ ప్లాన్ ఉండాలి? ముఖ్యంగా సికందర్ రజా ఐపీఎల్లో కూడా ఆడిన అనుభవం ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకు, మన ప్లేయర్స్ కు, మన బౌలర్స్ కు ఎంతవరకు సహకరించే అవకాశంగా భావించాలంటారు? వైస్ వర్సా అట్లా అనుకుంటే కనుక 2 sides ఆఫ్ ది కాయిన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సికందర్ రాజా యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి, త్రూ ఐపీఎల్ నెట్స్ లో ప్రాక్టీస్ చేయటము, కలిసి డ్రెస్సింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం, ఇదంతా మనకి ప్లస్ అనుకుంటే కనుక సేమ్ కేస్ అప్లైస్ టు సికందర్ రాజా. సికందర్ రాజా కూడా మన ఇండియన్ ప్లేయర్స్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేటువంటిది నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన సందర్భంలో వాళ్ళకి బౌలింగ్ చేసినప్పుడు ఇది కావచ్చు. అంటే షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ కి అతను ఇది అవుతాడా, లేకపోతే గుడ్ లెంత్ డెలివరీస్ కి అవుతాడా, ఫుల్ లెంత్ డెలివరీస్ కి బ్యాట్స్మెన్ టెంప్ట్ అయ్యి అవుట్ అయిపోతూ ఉంటాడా, లాఫ్టెడ్ షాట్స్ కి వెళ్ళి, ఇవన్నీ కూడా సికందర్ రాజా కూడా తెలిసినటువంటిది. ఖచ్చితంగా. అందుకని ఐపీఎల్ లో ఒక రకంగా మనకి ప్లస్ చేస్తోంది, మైనస్ చేస్తోంది. వాళ్ళకి నిజంగానే జింబాబ్వేకి సికందర్ రాజా ఇస్ ద మెయిన్ ప్లేయర్. ఎందుకంటే జింబాబ్వే 24 years తర్వాత ఇండియాలో పర్యటిస్తోంది. ఏ ఫార్మెట్ అయినా కానీ, లెట్ ఇట్ బి ఎనీ ఫార్మెట్. సో ఈ 24 years తర్వాత అంటే ఇప్పుడున్నటువంటి జింబాబ్వియన్ ప్లేయర్ ఎవరు కూడా అదర్ దాన్ దిస్ ఐపీఎల్ ఇండియాలో ఆడినటువంటి బైలాటరియల్ సిరీస్ లో ఆడినటువంటి అనుభవం లేదు. కాబట్టి బైలాటరియల్ అనేటప్పటికి సహజంగా
1-1 ఆ టోర్నమెంట్ అనేప్పటికి వచ్చేటువంటి ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గేమ్ ఆడినటువంటిది కాదు. సో ఆ ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటువంటి దాని మీద ఉంటుంది. ఆన్ పేపర్ ఎస్ అఫ్ కోర్స్ మనకున్నట్టుగానే వాళ్ళకు కూడా 6 బౌలర్లు ఉన్నారు, 3 స్పిన్నర్లు, 3 ఫాస్ట్ బౌలర్లు, పర్టికులర్ గా ముజర్బానీ అండ్ పర్ల్ ఇస్ వెరీ డేంజరస్, ఈవెన్ ఇవన్స్. సో కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే బిట్స్ అండ్ పీసెస్ బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. కానీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మ్యాటర్స్. ఇంకొకటి మనం ఇందాక ప్రారంభంలోనే చెప్పుకున్నట్టుగా సహజంగానే సగం కార్యం కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టుగా సగం కార్యాన్ని సౌత్ ఆఫ్రికా మనకి చేస్తోంది. ఈ టాస్ కి ముందు, ఈ రోజున టాస్ కి ముందు జింబాబ్వే టాస్ కి ముందు ఇండియన్ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి టెన్షన్ ఏంటి అంటే ఎలాంటి రన్ రేట్ తోటి గెలవాలి. అంటే ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసేట్లయితే జింబాబ్వేని అట్లీస్ట్ 75-80 రన్స్ డిఫరెన్స్ తోటి డిఫీట్ చేయాలా, మనం ఒకవేళ బ్యాటింగ్ చేస్తే అట్లీస్ట్ 5-6 ఓవర్స్ మిగిలి ఉండగానే చేస్ చేయాలా, టార్గెట్ చేస్ చేయాలా అనేటువంటి ప్రెషర్లు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే వెస్టిండీస్ ఓడిపోతుందో ఇవాళ మ్యాచ్, ఆటోమేటిక్ గా నెట్ రన్ రేట్ సంబంధం లేదు మనకి 2-2 కూడా విజయాలు సాధిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా బ్యాగేజ్ ఆన్ యువర్ షోల్డర్స్ లేదో ఆటోమేటిక్ గా ఫ్రీ హ్యాండ్స్ తోటి ఆడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత మనం అంటే ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 3ంటికి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉన్నటువంటి ప్రెషర్ అయితే మాత్రం సగటు ఇండియన్ ఫ్యాన్ లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ రిలీవ్డ్ ఫ్రమ్ దట్ ప్రెషర్. ఓకే సుధీర్ గారు, అంటే ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా నెట్ రన్ రేట్ గురించే ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పాయింట్ల పట్టికలో కూడా మనం 3వ స్థానంలో ఉన్నాం, దట్టు -3.800లో భారత్ నెట్ రన్ రేట్ ఉంది. ఇది చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈ మ్యాచ్ల మీద ఉంది అనేది పెద్ద ఎత్తున ప్రతి విశ్లేషకులు చెప్తూ ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. గెలవడం మీద దృష్టి పెట్టాలంటారా, లేదా నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఆట తీరు ఉండాలని కాన్సన్ట్రేట్ చేయాలంటారా? నిజంగా నెట్ రన్ రేట్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ప్లేయర్స్ మీద ఎటువంటి ఒత్తిడి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందంటారు? ఎప్పుడైతే మీకు నెట్ రన్ రేట్ ఇంపార్టెంట్ కాబోతుందో ఐ థింక్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్ బోత్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ మీరు రెండింటిని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓన్లీ విక్టరీస్ విక్టరీస్ తో పాటు నెట్ రన్ రేట్ కావాలంటే వాటిని డెఫినెట్ గా దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. అండ్ ఈ రోజు వెస్టిండీస్ కూడా ఓడిపోయినా కానీ వాళ్ళు 83 for 7 నుండి వాళ్ళు 177 చేయగలిగారు, 6 చేయగలరు. సో అదొకటి వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అయింది, రన్స్ కూడా ఎక్కువగా చేయగలరు. సో ఐ థింక్ నెట్ రన్ రేట్ అనేది అఫ్కోర్స్ మిత్రుడు చెప్పాడు ఉండకపోవచ్చు కానీ బట్ కీలకంగా డెఫినెట్ గా మారొచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ ఇండియానే ఇప్పుడు తలబడతారు కదా. సో ఆ మ్యాచ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు విక్టరీ కావాలి, వెస్టిండీస్ విక్టరీ కావాలి. వెస్టిండీస్ ఓడిపోయి ఇప్పుడు ఇండియా గెలిచాకిన తర్వాత 2 teams కు నెట్ రన్ రేట్ ఎలా కావాలి అనే విషయంలో కూడా కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ అయిపోతుంది ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఇది లాస్ట్ ఇది. సో నెట్ రన్ రేట్ అనేది కూడా నేను అనుకుంటాను అది దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇప్పుడు జింబాబ్వే నెక్స్ట్ మ్యాచ్ ఇండియా ఆడుతున్నారు కనుక అయితే వెస్టిండీస్ మ్యాచ్ అయిపోయి ఉంటుంది అప్పటికే. సో అప్పుడు కొంచెం హెల్ప్ కూడా అవుతుంది, అంటే ఎలా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, ఎలా బౌలింగ్ చేస్తే బాగుంటుంది ఆ విషయంలో కూడా కొంచెం క్యాల్కులేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే 250 కొట్టారంటే జస్ట్ లెట్ us ఇమాజిన్ యాక్చువల్లీ అప్పుడు ఇండియా విక్టరీ అప్పుడు సరిపోదు కదా, అంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది అక్కడ. సో నెట్ రన్ రేట్ అనేది ఇట్ విల్ ప్లే కీ రోల్ అండి. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇండియాకు 2 వెస్టిండీస్ కు 2 wins కావాలి, 2 wins సరిపోవు కదా. మీకు 2 wins సాధించినట్లయితే మీకు పాస్ట్ పాయింట్స్, పాస్ట్ విన్స్, సూపర్ మీకు సీడింగ్ ఇచ్చాక అవేం క్యారీ కావు కదా. సో నెట్ రన్ రేట్ విల్ డెఫినెట్లీ బి హెల్ప్ఫుల్ టు ద టీమ్స్ యాక్చువల్లీ. ఆ విషయంలో నేను అనుకుంటాను ఇండియాకు అవకాశం ఎప్పుడు ఎందుకుంటుందంటే గొప్పగా, బికాస్ ఇప్పుడు వాళ్ళు సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు కనుక దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. ఓకే చంద్రశేఖర్ గారు, అంటే మన దేశంలోనే మ్యాచెస్ అన్ని ఆడుతున్నాం. ఈ రోజు చిదంబరం స్టేడియంలో ఆడబోతున్నాం. ఈ పిచ్ ఎవరికి ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మన ఇండియన్స్కి అయితే మన గ్రౌండ్స్ చాలా బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఎలా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది? కొంత బౌలింగ్ పిచ్ కాబట్టి మన బౌలర్స్ ఎంతవరకు చెలరేగే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఇది డెఫినెట్ గానే బౌలింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంటే అట్లా అని 2020 ఫార్మేట్ కంప్లీట్ బౌలింగ్ ఫ్రెండ్లీ చేసేటువంటి అవకాశం ఉండదు. బట్ ఇట్ డెఫినెట్లీ ద చెన్నై వికెట్ విల్ బి స్పోర్టివ్ వికెట్ మీద నిలబడేట్లయితే కనుక బ్యాట్స్మెన్ పరుగులు సాధించవచ్చు అనేటువంటిది ఈవెన్ ఇట్ ఇస్ ఎ ప్రూవెన్ వన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా. కాబట్టి బౌలర్లు ఏ రకంగా అనేటువంటిది మనం ఈసారి కుల్దీప్ యాదవ్ కూడా టీమ్ లోకి వచ్చేటువంటి ఇది కనబడుతోంది నాకు. హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా విల్ షేర్ ది న్యూ బాల్. ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి విషయాన్ని. బట్ ఫర్ దట్ లాస్ట్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ 20 runs ఇచ్చాడు. అట్లాంటి వాటన్నిటిని మనం తవ్వుకోకుండా ఉండేట్లయితే కనుక ఇద్దరు నిజంగానే మంచి ఫామ్ లో ఉన్నారు.
సో అందుకని బౌలింగ్ యూనిట్ మనది చాలా బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. వరుణ్ చక్రవర్తి డెఫినెట్లీ అన్ప్లేయబుల్ బౌలర్ గా ఉంటూ ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా కాకపోతే ఎక్కడ సక్సెస్ అయిందంటే ఈవెన్ డేవిడ్ మిల్లర్ అదే స్పష్టంగా చెప్పాడు, వాళ్ళ స్ట్రైక్ బౌలర్ ని డిమోరలైజ్ చేసేటువంటి విధంగా మేము మా ప్లాన్ తోటి వచ్చాము, అది సక్సెస్ అయింది అనేటువంటి. ప్రతిసారి అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. మోర్ ఓవర్ జింబాబ్వే లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ అక్కడ చూడాల్సినటువంటిది మనం ఇవాళ మ్యాచ్ ఎవరిది అంటే కనుక వన్ totally experienced side India and other side is not that experienced, అంటే ఒక రకంగా ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ జింబాబ్వే జట్ల మధ్యన జరుగుతుంది. కాబట్టి ఆ వరుణ్ చక్రవర్తిని కావచ్చు లేకపోతే అక్షర్ పటేల్ డెఫినెట్లీ హీ విల్ బి ఇన్ ది ప్లేయింగ్ 11 టుడే. అసలు నిజంగానే లాస్ట్ మ్యాచ్ అక్షర్ పటేల్ ఎందుకు లేడు అనేది ఆశ్చర్యాన్ని ఇచ్చింది. అట్లాగా అతను కనుక 11 లో ప్రతి మ్యాచ్ లో ఉండడు అనుకున్నట్లయితే కనుక అసలు వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్. ఆఫ్ కోర్స్ ఇదంతా టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వీ కెన్ డిస్కస్ ఇన్ పోస్ట్ మార్టం బులెటిన్ లో, దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. సో అందుకని మన బౌలింగ్ అటాక్ బాగుంది వాళ్ళ, అంటే బోత్ మీడియం అండ్ స్పిన్ అటాక్. కాకపోతే ఏంటంటే వికెట్ మీద నిలబడేట్లయితే కనుక రన్స్ వస్తాయి. ఇంకా మళ్ళీ అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం రన్ రేట్ గురించి అంత ఇదిగా వర్రీ అవి దాన్ని ఒక పెద్ద డిబేటింగ్ పాయింట్ గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, అన్లెస్ రెయిన్ ఎఫెక్ట్. మిగిలినటువంటి ఇప్పుడు మనం ఆడబోయేటువంటి 2 మ్యాచ్ల్లో ఏదైనా కనుక రెయిన్ ఎఫెక్ట్ అయ్యి పాయింట్లు షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రమే నెట్ రన్ రేట్ అనేటువంటిది పిక్చర్ లోకి వస్తుంది. ఒకవేళ మనం క్లియర్ గా 2 మ్యాచ్లు గెలిచేట్లయితే, అంటే మొట్టమొదట క్రికెట్ ఈజ్ అ సైకలాజికల్ గేమ్. మొట్టమొదట మీకు రాజమార్గం ఏముందో దాన్ని చూసుకోకుండా ఒకవేళ కనుక ఈ మార్గంలో ఏదైనా బ్లాక్ అయ్యేట్లయితే రెండోది ఏంటి అనేటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. 2 మ్యాచ్లు కనుక గెలిచేట్లయితే హాయిగా హ్యాపీగా మనం సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతాం. సో కాబట్టి లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఈవెన్ ఐ థింక్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ కూడా దాని గురించి ఆలోచిస్తుంది. నెట్ రన్ రేట్ ఎప్పుడైతే వెన్ యు ఆర్ క్యారీయింగ్ ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా లగేజ్ ఆన్ యువర్ షోల్డర్స్, న్యాచురల్ గానే యువర్ సెల్ఫ్ వెల్కమింగ్ ది ప్రాబ్లమ్స్. మనంతటా మనం ప్రాబ్లమ్ ని ఇన్వైట్ చేసినట్టు అవుతుంది ఆ రకమైనటువంటి ప్రెషర్ ని తెచ్చుకునేట్లయితే. సో అందుకని అదేం అక్కర్లేదు. ఇప్పుడు మనం లక్కీగా థ్యాంక్స్ టు సౌత్ ఆఫ్రికా మనం నెట్ రన్ రేట్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. మ్యాచ్ ని గెలిస్తే చాలు. దెన్ యాక్చువల్లీ యూ టార్గెట్ అబౌట్ ది సౌత్ ఆఫ్రికా దట్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్. రైట్ సుధీర్ గారు, అంటే లాస్ట్ ఓటమి పాలైన మ్యాచ్ నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుని ఈ రోజు చాలా కేర్ఫుల్ గా ఆడాల్సిన సిచ్యువేషన్ భారత్ కు ఉందంటారు? మరోవైపు ఫస్ట్ 5 ఓవర్స్ ఎంత కీలకంగా ఉండిపోతుంది? ఒకవేళ బ్యాటింగ్ భారత్ తీసుకున్నా లేదంటే భారత్ బౌలింగ్ తీసుకున్నా కావచ్చు, ఫస్ట్ 5 ఓవర్స్ ఎలా ఉండాలంటారు? నెక్స్ట్ 15th ఓవర్ వరకు ఎలాంటి ప్లాన్ తో ఉండాలంటారు? లాస్ట్ 5 ఓవర్స్ ఎంత దూకుడుగా ఉండాలంటారు? మన మిత్రుడు ఓన్లీ విన్స్ ఆలోచించి నెట్ రన్ రేట్ అన్నాడు. ఈ రోజు జింబాబ్వే తోడు ఓడిపోయినారు అనుకోండి, అప్పుడు ఏం నెట్ రన్ రేట్ కాకుంటే వెస్టిండీస్ తోటి గెలిచినప్పుడు వెస్టిండీస్ కి 1 విన్ ఉంటుంది, ఇండియాకి 1 విన్ ఉంటుంది, జింబాబ్వే నెట్ రన్ రేట్ కాకుంటే ఏముంటది మీకు? రైట్ అంటే యు ఆర్ థింకింగ్ ఆఫ్ విన్స్ పక్కకు పెట్టినట్టయితే 3 జింబాబ్వే తోటి ఓడిపోయినారు అనుకోండి. ఐ మీన్ లేదు, జస్ట్ అనుకున్నాం నెట్ రన్ రేట్ కాకుండా 2 బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందండి ఇప్పుడు. మరి సౌత్ ఆఫ్రికా త్రూ అయిపోతారు, అప్పుడు వెస్టిండీస్ కి 1 విన్ ఉంటుంది, ఇండియా వెస్టిండీస్ లో నుంచి అప్పుడు నెట్ రన్ రేట్ కావాల్సింది అక్కడ కదా. నెట్ రన్ రేట్ కూడా డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే నేనేమంటానంటే ఓడిపోయిన సిచ్యువేషన్ ఉండవచ్చు కదా, యూ కాంట్ సే. క్రికెట్ ఫనీ గేమ్ యాక్చువల్లీ. 2020 అనేది ఎనీథింగ్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఒకవేళ అట్లా జరిగినట్లయితే నెట్ రన్ రేట్ డెఫినెట్లీ ఉండదు. నెట్ రన్ రేట్ కూడా పూర్తి మైనస్ కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అవసరం ఉంటుంది, ఉండదని కాదు. ఇట్స్ ఓకే. మీరేమన్నారు ఇంతకుముందు దానికి జవాబు? ఇంతకుముందు ఏంటి పాఠాలు నేర్చుకోవాలి? పాఠాలు ఇన్ ది సెన్స్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వాలండి. బికాస్ పవర్ ప్లే లో రన్స్ రాకపోయినట్లయితే చాలా కష్టం. బికాస్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా విక్టరీ సాధించింది అంటే 2 మ్యాచెస్ కాదు, మొత్తం టోర్నమెంట్ లో చూసినట్లయితే దే ఆర్ రియలీ ప్లేయింగ్. మార్క్రమ్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ క్వింటన్ డికాక్ రోల్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్ అండి. అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఐపీఎల్ ఆడడం కావచ్చు, తర్వాత స్పిన్నర్స్ అద్భుతంగా ఆడతారు. వాళ్ళ ఇద్దరు పార్ట్నర్షిప్స్ అదిరిపోయే స్టార్ట్స్ ఇస్తున్నారు. గతంలో ఇండియా ఎక్కువ మ్యాచెస్ గెలవడానికి మీరు చూడండి, ఇఫ్ యూ గో బై దిస్ థింగ్ యాక్చువల్లీ ఆ 40 మ్యాచెస్ లో 35 గెలిచారంటే ఆ 35 మ్యాచెస్ లో మీకు మాక్సిమం 15 నుంచి 20 వరకు మీకు ఓపెనర్స్. అయితే ఇషాన్ కిషన్ లేకుండా అభిషేక్ శర్మ లేకుండా తిలక్ వర్మ టాప్ ఆర్డర్, మీకు అక్కడనే రన్స్ వచ్చే కనుక మీకు ప్రెషర్ పడలేదు. సో అక్కడ అబ్సల్యూట్లీ కొంచెం ప్రెషర్ ఉంది. ఎందుకంటే మీరు లీగ్ మ్యాచ్ తీసుకోండి నమీబియా తోటి ఢిల్లీలో, అంత మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ కు 205 నుంచి 209 లోపు ఒక 4-5 వికెట్స్ కోల్పోయినారు. అప్పుడు కూడా ఒక బిగ్ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు అసలు. సో ఐ థింక్ కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిందే. బికాస్ ఓపెనర్స్ ఒకవేళ టాస్ లో
భారత్ బ్యాటింగ్ ఫస్ట్ ప్రిఫర్ చేసినా లేదంటే ఒకవేళ బౌలింగ్ ఫస్ట్ ప్రిఫర్ చేసినప్పటికీ కూడా ఎలాంటి గేమ్ ప్లాన్ ఇక్కడ ఉండాలంటారు? అంటే ఫస్ట్ 5 ఓవర్స్ ఎలా విజృంభించాలంటారు? నెక్స్ట్ 15th ఓవర్ వరకు ఎంత నిలకడగా స్కోర్ను పెంచాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, లేదా ఒకవేళ బౌలింగ్ అయితే ఎలా కట్టడి చేయాలి? లాస్ట్ 5 ఓవర్స్ ఎంత కీలకంగా ఉండాలంటారు? ఐ థింక్ చెన్నై ఈజ్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్ అండి. అక్కడ మేబీ కొంచెం డ్యూ ఏదైనా ప్రభావం ఉంటుందా అదొకటి మినాయించి సెకండ్ టైం బౌలింగ్ చేసినట్టు, బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్. ఇండియాకి మంచి ఛాన్సెస్ ఎక్కువగా మెరుగ్గానే ఉన్నాయి, ఎందుకంటే వికెట్స్ ఇప్పుడు బ్యాటింగ్ కూడా కొంచెం స్ట్రెంథెన్ చేసుకుంటున్నారు సంజు సామ్సన్ తీసుకొచ్చి. అండ్ దాంతో కొంచెం లిబర్టీ కూడా ఉంటది, మీకు కప్ల పర్లీ వికెట్స్ పోయినా కానీ మీకు డీప్ గా బ్యాటింగ్ చేసేందుకు ఛాన్స్ ఉంటది. అండ్ దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ ఎక్స్ట్రా స్పిన్నర్ విషయంలోనే ఆలోచిస్తారా లేకుంటే దే విల్ గో విత్ హర్షదీప్ అనేది దట్ ఈస్ అప్ టు ది మేనేజ్మెంట్. ఎందుకంటే ఒకవేళ మీడియం పేసెస్ మీరు చెన్నైలో మీరు చూడండి పెట్టుకునే మ్యాచెస్ లో మీడియం పేసెస్ కూడా చాలా పేసెస్ ఆల్సో యాక్చువల్లీ ఇన్ సమ్ కండిషన్స్. ఆ విషయంలోనే బట్ అదర్వైజ్ మిగతా ఏం మార్పులు ఉండకపోవచ్చు. ఓకే ఓకే చంద్రశేఖర్, ఫైనల్ గా అంటే సమయం కూడా మించిపోతుంది. డ్యూక్యూర్ దీని వల్ల బౌలర్స్ కి ఎంతవరకు అనుకూలించే అవకాశంగా భావించాలి, లేదంటే కొంత ఏమైనా ఇబ్బంది కలిగించే అంశంగా భావించాలా? ఒకటి మనం అక్కడ చెన్నైలో మామూలుగానే రాత్రిపూట ఆడుతున్నాం మనం కాబట్టి ఆ స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి. అవి బుమ్రా లాంటి వాళ్ళకి, హార్దిక్ పాండ్యాకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు దాని విషయానికి వస్తే కనుక సంజయ్ గ్రిప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి స్పిన్నర్లకి ఇది బాల్ ని గ్రిప్ చేసేటువంటి విధంలో ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది కొంచెం డిసడ్వాంటేజ్ గానే ఉంటుంది. బట్ ఓవరాల్ గా మనకి తెలిసినటువంటి కండిషన్స్ అవి. సో ఐ డోంట్ థింక్ ఇండియన్ బౌలర్స్ విల్ ఫేస్ దట్ మచ్ ప్రాబ్లం. రైట్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, సుధీర్ గారు. నిజంగా ఈ 2 మ్యాచెస్ ఈరోజు జింబాబ్వే కావచ్చు, నెక్స్ట్ March 1st జరగబోతున్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కావచ్చు, చాలా కీలకంగా కాబోతున్నాయి. ఒకవైపు విజయాలు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలో ఆ రకంగానే గెలుపు కూడా నెట్ రన్ రేట్కి సహకరించే విధంగానే ఉండాలంటూ కూడా చెప్తున్న విశ్లేషణ మనం చూస్తూ ఉన్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 10 TV.